రాజులకు బోలో యేసు మహారాజ్ కి దేవునికి మహిమ కలుగుగాక. చరణం పాడదాము. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు రాజుకు దేవునికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథము తెరచి దేవుని యొక్క వాక్యము చదువుదాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ఆమేన్. మహాపరిశుద్ధుడా చదవబడిన వాక్యమును ఏకీవించిన బిడ్డలని సమర్పిస్తుండగా మీరే వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడము, బలపరుచుము. త్వరలో ఆకాశ మండలానికి వరుడుగా వస్తున్నా ఏస్తున్నాం నడుస్తున్నా తండ్రి. మహారాజ్ కి ప్రియమైన దేవుని పిల్లారా, కూర్చునండి. మరి మనం పాడిన చరణంలో ఉన్న ఒక మాట వినండి. ఒకటి, మనం పాడిన చరణంలో ఉన్న మాటలు 3 మాటలు ఏమిటాయంటే వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులై జీవించుట. అందరూ నా వైపు చూడండి. ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వినవలసిన వారమైనాము. 2వ వాక్యమును విశ్వసించవలసిన వారమైనాము. 3వ వాక్యమును అనుసరించి జీవించవలసిన వారమైనాము. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును అనుసరించి జీవిస్తారో వారు మాత్రమే పరలోకం వెళ్తారంట. మీరు 2వ చరణం కూడా పాడి ఉన్నారు. మారు మనసు పొంది దేవుని మాట వినుకున్నా ఈ భూమి మీద పేరొందిన విశ్వాసులైనప్పటికీ పరలోక రాజ్యము చేర్చబడ్డ సున్నా. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధాశక్తులతో వినవలనని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. మరి మీరందరూ కూడా ఎస్తేరు గ్రంథము మొదటి 2 అధ్యాయాలు చదివి ఉన్నారు. మరి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అహష్వేరోషు రాజు 127 సంస్థానములను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అహష్వేరోషు రాజు అతడు 167 సంస్థానములలో ఉన్న అధిపతులందరికీ కూడా విందు చేయించాడు. ఆ విందు జరుగుతున్న సమయంలో రాణి అయిన వస్తిని ఆహ్వానించినప్పుడు ఆమె ఏం చేసింది? నిరాకరించింది. కనుక ఆ యొక్క రాణిగా ఉండే స్థానాన్ని ఆమె కోల్పోయింది. మరి ఈ యొక్క వస్తి తర్వాత రాణిగా ఎవరు నియమించబడ్డారు చెప్పండి అందరూ? ఎస్తేరు. కాబట్టి ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడ అతి సమీపముగా ఉన్న దినాలలో ఉన్న మనము ఈ యొక్క ఎస్తేరు ఎలాగూ రాణిగా నిర్ణయించబడింది, దేన్ని బట్టి ఈమె రాణిగా నిర్ణయించబడింది, మనము ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడకు సిద్ధపడేవాళ్ళను అనే విషయాలను మనము
ఆలోచన చేద్దాము. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఈ యొక్క ఎస్తేరును గురించి వ్రాయబడిన మాటలలో ఒక మాట అందరూ నాతో చెప్పండి. ఆమె అందమైన రూపమును సుందర ముఖము కలదై ఉండేను. ప్రియమైన దేవుని పిల్లల, ఈ యొక్క షూషాను పాటలోనికి వెళ్ళక ముందే ఆమె అందమైన రూపము కలిగి ఉంది, అలాగే సుందరమైన ముఖము కలిగి ఉన్నది. చాలా మంది కూడా బాప్తిస్మం పొందినప్పుడే మాకు అన్నీ తెలిసిపోయినాయండి, ఇక మేము దేవుని యొక్క వాక్యం చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అంటూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని పిల్లల, షూషాను పాటలోనికి అడుగు పెట్టక పూర్వమే ఆమె అందమైన రూపము కలిగి ఉన్నది, సుందరమైన ముఖము కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లల, తర్వాత మీరు చూస్తే 1 సంవత్సర కాలము ఆమె ఆ యొక్క శుద్ధి చేయబడింది, అలాగే సిద్ధపరచబడింది, అలంకరించబడింది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ 3 మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఒక పెండ్లి కుమార్తెగా ఒకరు సిద్ధపరచబడాలి అంటే ఈ యొక్క శుద్ధీకరణ అనబడేది చాలా ప్రాముఖ్యము, అలాగే సిద్ధపాటు అనబడేది చాలా ప్రాముఖ్యము, అలాగే అలంకారము కూడా అవసరమే. అలంకారం అవసరమా వద్దా? మా చెప్పండి. అవసరమే, అందరికి కూడా అవసరమే అని చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క ఎస్తేరు యొక్క శుద్ధీకరణ ఏ విధముగా జరిగింది, ఈ యొక్క ఎస్తేరు ఏ విధముగా సిద్ధపరచబడింది అనే మాటలు మనం చదువుదాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. 6 మాసములు కోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు వద్దకు పోవువారు. ఆమేన్. అందరూ చెప్పండి అమ్మా, మా చెప్పండి ఆమేనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు మహారాజ్కి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ 2 మాటలు మనకు కనబడుచున్నవి. అమ్మ నా చూడాలి, చదివేశారు కదా. 1 గోపరస తైలముతో శుద్ధీకరణ, 2 సుగంధ ద్రవ్యములతో సిద్ధపాటు. 2 మాటలు మరలా చెప్తా ఉన్నాను వినండి. 1 గోపరస తైలముతో శుద్ధీకరణ, 2 సుగంధ ద్రవ్యములతో సిద్ధపాటు. ఈ యొక్క గోపరస తైలం యొక్క ప్రాముఖ్యతను గనక మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, నిర్గమాకాండములో మనం చూసినప్పుడు ఆ యొక్క అభిషేక తైలమును, పరిశుద్ధ అభిషేక తైలమును తయారు చేసే సమయంలో ఈ యొక్క గోపరస తైలాన్ని వాడుతూ ఉంటారు. అలాగే మీరు కీర్తన గ్రంథం చూసినట్లయితే, నేను చదివేస్తున్నాను వినండి. పరిమళ సువాసనిచ్చేదిగా యొక్క గోపరస తైలం ఉన్నది. అలాగే రాజగృహములలో వాడబడేదిగా వస్త్రములపై ఆ యొక్క సెంటు అంటా ఉంటారు. మీరు ఆ యొక్క క్రొత్త నిబంధనలో చూస్తే అచ్చ జటామాంసి కలిపిన అత్తరును ఒక స్త్రీ యేసు ప్రభు వారి వద్దకు తీసుకుని వచ్చింది. ఆ యొక్క జటామాంసి అత్తరు తయారు చేసే సమయంలో కూడా ఈ యొక్క గోపరసాన్ని వాడుతూ ఉంటారు. అంటే మీకు ఇట్టి అర్థమవుతుంది, ఇది ఎంతో సువాసనిచ్చేదిగా ఉన్నది. యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాట నేను చదివేస్తా ఉన్నాను. నీ వస్త్రములెల్లా గోపరస వాసని, అగరు వాసని, లవంగి పట్ట వాసని, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. యేసు మహారాజుకి. యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని మాటలు వింటూ ఉంటారు. బోళము చెప్పండి. మరి బోళము రుచికి ఎలాగుంటుంది? చేదుగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత ఆయన శరీరము పాడు కాకుండా ఉండటానికి కూడా ఈ యొక్క బోళమును వారు అక్కడ వాడినట్టుగా, లేక సుగంధ ద్రవ్యాలను వాడినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాము. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, నేను ఒక చిన్న మాట మీకు చెప్తా ఉన్నాను. ఏదైనా ఒక చెట్టును మీరు తీసుకున్నప్పుడు సాధారణంగా వేప చెట్టు కానీ లేక తుమ్మ చెట్టు కానీ, అంటే నాకు తెలుసు కనుక నేను చెప్తా ఉన్నాను, ఆ తుమ్మ చెట్టు యొక్క బెరడును మీరు తీసివేస్తే మన శరీరం ఎలా ఉంటుందో, ఈ శరీరాన్ని మనము తీసేసామనుకోండి, కొంత స్థలంలో ఉన్న శరీరాన్ని తీసివేసామనుకోండి, ఏమొస్తుంది చెప్పండి అమ్మా? రక్తం బయటికి వస్తుంది. అలాగే ఒక చెట్టు యొక్క బెరడును, లేక తొక్క అంటారు కొంతమంది, బెరడు, ఆ యొక్క బెరడును తీసివేస్తే ఆ బెరడు తీసివేసిన స్థలములో ఒక జిగురు పదార్థం బయటకు వస్తుంది. ఏమొస్తుందమ్మా? అవునా? ఎవరికైనా తెలుసా?
ప్రియమైన దేవుని పిల్లలు, అలాగే కొమ్మిపరా మిర్ అనబడే ఒక చెట్టు యొక్క బెరడును తొలగించినప్పుడు ఆ ప్రదేశంలో ఒక జిగురు పదార్థం బయటకు వస్తుంది. ఆ జిగురు పదార్థాన్ని గనక ఎండ పెడితే దానిని బోళం అంటారు. ఆ జిగురు పదార్థాన్ని ప్రాసెస్ చేసి దాని నుండి తైలము తీస్తే దాన్ని గోపరస తైలం అంటారు. కాబట్టి బైబిల్లో మీకు కనిపించే గోపరస తైలము కానీ, గోపరసము కానీ, లేక బోళము కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క కొమ్మిపరా మిర్ అనబడే ఒక వృక్షము నుండి తీయబడిన జిగురు నుండి తీయబడుతూ ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లల, యొక్క గోపరస తైలము చాలా విలువైనది, అందుకే మన దగ్గర దొరకదు. ప్రియమైన దేవుని పిల్లారా, బంగారం ఎంత విలువైందో దానికంటే కూడా ఈ యొక్క గోపరస తైలము విలువైనది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలను చంపటానికి ఈ యొక్క గోపరస తైలాన్ని వాడుతూ ఉంటారు. అలాగే టూత్ పేస్ట్ తయారీలో కూడా కొన్ని దేశాల్లో ఈ యొక్క గోపరస తైలాన్ని వాడతారు. ఎందుకంటే ఆ యొక్క నోటికి సంబంధించిన వ్యాధులను కూడా ఇది తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. అలాగే తలనొప్పి, వెన్నుపోటు సమస్యల పరిష్కారం కొరకు కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఆ యొక్క మందులు తయారు చేసే విషయంలో కూడా దీన్ని వాడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మనము చదివినాము ఆ యొక్క ఎస్తేరు గ్రంథములో 6 మాసములు ఆమె గోపరసంతో శుద్ధీకరించబడింది. ఎన్ని మాసములమ్మా? 6 మాసములు శుద్ధీకరింపబడింది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క గోపరసము లేక గోపరస తైలాన్ని బట్టి శరీరం పైన ఉన్న మచ్చలు పోగొట్టబడతాయి, శరీరము నున్నగా తయారవుతుంది, చర్మ వ్యాధులు, తామర వంటి వ్యాధులు తొలగించబడతాయి. అలాగే ప్రియమైన దేవుని పిల్లారా, ముడతలు కూడా తొలగిపోతాయి. ఏం తొలగిపోతాయి? ముడతలు కూడా తొలగిపోతాయి. ఇది చర్మాన్ని సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది, శరీరము బిగుతుగా ఉండినట్లు చేస్తుంది. యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది చర్మానికి పోషకాలను అందించడం మాత్రమే కాకుండా భావోద్వేగ సమతుల్య ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే కొన్ని లివర్కి సంబంధించిన వ్యాధులు తగ్గటానికి తయారు చేసే మందుల్లో కూడా దీన్ని వాడతారు. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఈ యొక్క గోపరసము శరీరమును శుద్ధి చేయడానికి వాడతారు. ఆ యొక్క కొన్ని వ్యాధులు తగ్గించబడటానికి దీన్ని వాడుతూ ఉన్నారు. అలాగే ఇది చాలా విలువైనది. చెప్పండమ్మా, విలువైనది. ఈ గోపరసం ఎలా తయారు చేయబడతా ఉంది చెప్పండమ్మా. ఒక చెట్టును చీల్చుతా ఉన్నారు. ఆ చెట్టును చేర్చబడటాన్ని బట్టి, ఆ యొక్క బెరడు చేర్చబడటాన్ని బట్టి కొంత జిగురు పదార్థం బయటకు వస్తుంది. దాన్ని ఎండబెడితే దాన్ని బోళం అంటాము. ప్రియమైన దేవుని పిల్లల, బోళము రుచికి చేదుగా ఉంటుంది. ఆ యొక్క జిగురు పదార్థములు ప్రాసెస్ చేస్తే, నలుగుబడితే దాంట్లో నుండి కొంత రసం వస్తుంది. దానిని గోపరసము లేక గోపరస తైలం అంటూ ఉన్నారు. దీనిని మందుల తయారీలో వాడుతూ ఉన్నారు, చర్మం శుభ్రపరచబడటానికి వాడుతూ ఉన్నారు. ఇలాగ ఎన్నో ఉపయోగములు ఈ గోపరసాన్ని బట్టి ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి, చీల్చబడిన చెట్టులో నుండి బయటికి వచ్చిన జిగురు పదార్థము ఏంటమ్మా? చీల్చబడిన చెట్టులో నుండి బయటికి వచ్చిన జిగురు పదార్థంలో నుండి తీయబడిన గోపరసము అక్కడ 6 మాసములు అయితే ఎస్తేరు శుద్ధి చేయబడటానికి వాడారు. యేసు మహారాజుకి. మరి మనము శుద్ధి చేయబడటానికి ఏం వాడుతా ఉన్నాము చెప్పండమ్మా? మనం శుద్ధి చేయబడటానికి ఏం వాడుతా ఉన్నాం? ఎవరికి తెలియదా? చెప్పండి. యేసు రక్తము. చెప్పండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క చెట్టు ఏ విధముగా చీల్చబడిందో నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చీల్చబడ్డారు. ఆ యొక్క జిగురు పదార్థం ఏ విధంగా నలుగుగొట్టబడిందో నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నలుగుగొట్టబడ్డారు. ఒకసారి వాక్యము చదువుదాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఆ వచనం తీస్తే త్వరగా చదవండి. ఆకలి నలుగుగొట్టుటకు ఒకసారి ఆగండి అమ్మా, ఒకసారి ఆగండి, ఒక్కసారి వచనం చెప్పండి అమ్మా.
భద్ర వచ్చింది చదువు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. ఆమేన్. నేను చదువుతా ఉన్నాను, ఒకసారి వినండి. 5వ వచనం చదువుతా ఉన్నాను. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ రాయబడిన ఈ మాటను మన అందరూ నాతో చెప్పండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను. ఎవరు నలుగుగొట్టబడ్డారు చెప్పండి అందరూ? యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు నా కొరకు ఆ యొక్క జ్యూస్ తీసి ఆ గిన్నెలో వేయబడిన ఆ ద్రాక్ష ఫలము వలె యేసు ప్రభువారు నలుగొట్టబడ్డారు. లేక ఆ యొక్క కొమ్మి పొరమిర్ర అనబడే వృక్షము నుండి తీయబడిన ఒక జిగురు పదార్థాన్ని నలుగు కొట్టినప్పుడు ఏ విధముగా ఆ యొక్క జిగురు పదార్థములో నుండి తైలము బయటకు వస్తుందో, నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారే నలుగొట్టబడ్డారు. ఎక్కడ నలుగొట్టబడ్డారు? ప్రియమైన దేవుని పిల్లలు చెప్తారు, ఎక్కడ నలుగొట్టబడ్డారు? ఎక్కడ చెప్పండమ్మా? సిలువలో. అది నిజమే. కానీ మీరు గెత్సెమనే తోటలోనికి ఒకసారి వెళితే, ప్రియమైన దేవుని పిల్లారా, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువే మోకరించి కన్నీళ్లు కార్చి ఆయన, అక్కడ రాయబడిన మాట అందరూ నాతో చెప్పండి, ఆయన మరింత వేదన పడి ప్రార్థన చేస్తుండగా ఆయన శరీరంలో నుండి రక్తము చెమట రూపంలో బయటికి వచ్చును. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసు మహారాజ్కి ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ 2 మాటలు మీకు చెప్తా ఉన్నాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆ యొక్క గెత్సెమనే వనము నుండి కల్వరి కొండ శిఖరం యొక్క ప్రయాణము వరకు ఆయన నలుగొట్టబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారే కొరడాలతో కొట్టబడినప్పుడు నలుగొట్టబడ్డారు. పిడికిద్దులు గుద్దబడినప్పుడు ఆ యొక్క భారమైన సిలువను మోయించు కల్వరి కొండ శిఖరం వరకు ఎక్కి వెళ్ళినప్పుడే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నలుగొట్టబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లారా, మీలో ఎంతమందికి రొట్టెలు తయారు చేయటం వచ్చు అమ్మా? దాదాపు అందరికీ వచ్చి ఉంటుంది. అయ్యగారైతే ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు అనుకుంటాను. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, కొన్ని గింజలను తీసి మనము నలుగు కొడతాము. ఆ నలుగు కొట్టడాన్ని బట్టి పిండి తయారవుతుంది. ఆ పిండిని తీసుకుని ముద్దగా తయారు చేసి రొట్టె రూపంలో తీసుకుని ఆ యొక్క రొట్టెని ఏం చేస్తాము? పెనంపై కాలుస్తాము. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువే ఆ యొక్క గెత్సెమనే వనము నుండి కల్వరి కొండ శిఖరం వరకు నలుగొట్టబడ్డారు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట, ఆ యొక్క కల్వరి కొండ అనబడే పెనం మీద యేసుక్రీస్తు ప్రభువారే కాల్చబడ్డారు. కాల్చబడిన ఆ యొక్క శరీరమే నీకు జీవాహారముగా సంస్కార విందులో అందించబడుతూ ఉన్నది. యేసు మహారాజ్కి ఎందాచి గాయములు నిండు వేదన సోదా ఎందాచి గాయములు మండుచును నిండు వేదన పిల్లలు ఒకసారి నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరస్సు మీద ముళ్ళతో తయారు చేయబడిన కిరీటం నుంచి గట్టిగా అదిమి ఉండగా ఆయన యొక్క శిరస్సులో నుండి రక్తము కార్చబడెను.
ప్రియమైన దేవుని పిల్ల రెండు చేతులు ఆ యొక్క శిలువ రాళ్ళకు అట్టగొట్టి పొడవైన మీకులతో కొట్టినప్పుడు ఆ రెండు చేతులలో నుండి రక్తము గేరులై పారెను. ఆయన పాదములు ఒక పాదముపై మరి ఒక పాదములు ఉంచి శిలువ రాళ్ళకు అంటగొట్టినప్పుడు ఆయన పాదములలో నుండి రక్తము కార్చబడిను. ఒక సైనికుడు బల్లెంపుతో ప్రక్కలో పడగా ఆయన ప్రక్కలో నుండి రక్తము కారెను. ఒళ్ళంతా రక్తము, ముండ్ల కిరీటము శిరస్సు పై నుంచి సోదరా ఒకడు బల్లెంపుతో పడవ నీళ్లు రక్తము కారిన మీ కొరకు నా కొరకు ఆయన శరీరం అంతయు చీల్చబడింది. మనము ప్రార్థన చేసే ప్రతి సమయంలో స్వస్థత కొరకు ప్రార్థన చేసే సమయాల్లో ఎక్కువ శాతం ఈ చరణాన్ని ఈ యొక్క వచనాన్ని ఎత్తి ప్రార్థన చేస్తారు. యేసు ప్రభువా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అని రాయబడినది కనుక ప్రభువా చీల్చబడిన నీ శరీరంలో నుండి కార్చబడిన రక్తముతో నన్ను స్వస్థపరచుమని ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. నిన్ను శుద్ధి చేసేది యేసు ప్రభువారి యొక్క రక్తమైనది. నిన్ను స్వస్థపరిచేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమైనది. ఈ యొక్క గోపరసాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఈ యొక్క గోపరసము చాలా విలువైనదని మనం మాట్లాడుకున్నాము. మరి యేసు ప్రభు వారి యొక్క రక్తము విలువైందినా? ఎంత విలువైంది? ఎంత అమ్మా? ప్రియమైన దేవుని పిల్లలు వచనం చదువుతాము. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనం నుండి నేను చదివేస్తున్నాను, వినండి. ఎవడనో ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనో లేడు. అందరూ చెప్పండి. వారి ప్రాణ విమోచన ధనము ఎంతో గొప్పది. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికి తీరక అరుండవలసినది. యేసు మహారాజుకి మన తెలుపుల నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తము యొక్క విలువ ఎంతో గొప్పది. ఆ యొక్క రక్తము కొరకు మనం ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనము ఎన్నడనో తీర్చలేము. కానీ నీవు నేను చేయవలసింది ఎంత ఏంటంటే ఆ యొక్క యేసు ఏ విధముగా ఆ యొక్క గోవరసంతో శుద్ధీకరించబడిందో యేసు రక్తంలో కడగబడాలి. కళంకమైనను మచ్చైనను డాగైనను అట్టిది మరి ఏదైనాను లేని స్థితిలోకి మీరు రావాలి. గోపరస తైలమును బట్టి ప్రియమైన దేవుని పిల్లారా ఆ యొక్క ముడతలు వంట మీరు ఎఫెసీ గ్రంథము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే సంఘం ఎలా ఉండాలంటూ ఉన్నారు. ఒకసారి చదివేయండి ఆ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. పిల్లలు ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఈ యొక్క సంఘము ఎలాగూ తయారవ్వాలని ప్రభు కోరుకుంటున్నారు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనానో లేకుండా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా ఆ యొక్క శోషాను కోటలోనికి 127 దేశాల్లో నుండి అందముగా ఉన్న కుమార్తెలందరూ మంచి స్వరూపము కలిగిన వారందరూ వచ్చి ఉన్నారు. కానీ వారిలో ఈ యొక్క ఎస్తేరు మాత్రమే రాణిగా నిర్ణయించబడింది. ఎంతో మంది రక్షణ పొంది ఉండవచ్చు, కానీ రక్షణ పొందిన వారందరూ రాకడలో ఎత్తబడలేరు. ప్రియమైన దేవుని పిల్లారా నీవు రాకడలో ఎత్తబడాలి అంటే కళంకమైననో మచ్చైననో డాగైననో అట్టిది మరి ఏది కూడా లేని పరిశుద్ధమైన స్థితిలోనికి నీవు రావాలి. ప్రియమైన దేవుని పిల్లారా మరి మీరు యేసు రక్తంలో కడగబడ్డారా? యేసు రక్తంలో మీ ప్రతి పాపములను కడుగుకొని మీరు పరిశుద్ధపరచబడ్డారా? అమ్మ వినండి వినండి, మీరందరూ అంటారు మేము పరిశుద్ధపరచబడ్డామని. కానీ యేసు క్రీస్తు ప్రభు వారికి సమానమైన పరిశుద్ధత మీరు కలిగి ఉన్నారా?
ప్రియమైన దేవుని పిల్లారా, పరిశుద్ధత కలిగి ఉండటం వేరు. వస్త్రాలను ఉదుగుతారు, కొన్ని వస్త్రాలకి ఏముంటాయి, మరకలు ఉంటాయి, కొన్ని వస్త్రాలకి ఏముంటాయి, దాగులు ఉంటాయి, వాటిని ప్రత్యేకముగా ఉతకాలి. అలాగే ప్రియమైన దేవుని పిల్లారా, మీరు నేను కూడా యేసు రక్తములో దినదినము కడగబడ. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు క్రీస్తుని శిలువ ఎప్పుడునో ధ్యానము చేయు మా సొత్తోను సోదర. ప్రియమైన దేవుని పిల్లారా, యేసు రక్తములో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి. అలాగే పరిశుద్ధపరచబడే నీవు నీ పరిశుద్ధత దినదినమో పెరుగుతూ ఉండాలి. కానీ ఆ పరిశుద్ధతలో నుండి మరలా పాపములోనికి పడిపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, బురదను కడిగిన జీవి మరలా ఏం చేస్తాంట అది అమ్మా. మరి మనం అలా ఉండొచ్చా? ఉండకూడదు. యేసు రక్తంలో కడగబడిన మనమే, పరిశుద్ధపరచబడిన మనమే, మన యొక్క పరిశుద్ధత దినదినము ఎదగాలి. దేవుని యొక్క వాక్యములో ఉంటుంది ఒక మాట, మీరు విలువ పెట్టి కనబడిన వారు కనుక మరలా ఏం చేయకూడదు. ఒకసారి వచ్చిన చదువుతారా? కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక, 1వ పత్రిక. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము త్వరగా చదవండి, వచనం చెప్పండి అమ్మా. 6వ అధ్యాయము 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఆమేన్. బోలో యేసు మహారాజ్ కి, బోలో యేసు మహారాజ్ కి. అలాగే 7వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది, చూడండి, 24వ వచనము, 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. యేసు మహారాజ్ కి. కాబట్టి మొట్టమొదట మనం అందరూ కూడా యేసు రక్తంలో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, మరలా పాపములో పడకుండా చూసుకోవాలి. మొట్టమొదటి మాట ఏమిటమ్మా? శుద్ధీకరణ. చెప్పండి, శుద్ధీకరణ. రెండో విషయం ఏంటి? సుగంధ ద్రవ్యములతో 6 మాసములు ఆమె శుద్ధీకరించబడింది. మనమందరము కూడా ప్రతిదినము ఉదయం చెప్పినట్టుగానే దైవ సన్నిధి చేయాలి. దైవజనులు దేవదాసయ్య గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే, అందరూ చెప్పండి, నీతి సూర్యుని కడలందు దైవ సాన్నిధ్యము. మనము సూర్యుడు యొక్క ఆ యొక్క కిరణాలు పడే చోట ఆ యొక్క పువ్వుల చెట్టును పెడితే ఆ పువ్వులు ఏ విధంగా వికసిస్తాయో, నీతి సూర్యుడని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కిరణాలు మన మీద పడినట్లుగా మనము దినమునకు 1 గంట దైవ ధ్యానం చేసి దైవ సన్నిధిలో కనిపెట్టాలి. అప్పుడు క్రమక్రమంగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దైవ లక్షణాలన్నీ మనకు వస్తాయి అన్నమాట. సూర్యుడు పూలకెంతో సొగసైన రంగులద్దు, నీతి సూర్యుడని యేసు ప్రభు దైవ లక్షణములు అనబడే శుభగుణములు మనకు అందుతారు. మీకు అందరికీ ఆ దైవ లక్షణాల గురించి తెలుసు. ఇక 3వ మాట ఏమిటాయి అంటే, 1 ఆమె గోపరస తైలముతో శుద్ధీకరించబడింది. 2 సుగంధ ద్రవ్యములతో ఆ యొక్క 1 శుద్ధీకరించబడింది, 2వది సిద్ధపరచబడింది. ఏం చేయబడిందమ్మా? సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడింది. 3వ మాట ఏమిటయ్యా అంటే, అక్కడ వాక్యములు రాయబడింది, అందరూ నాతో చెప్పండి. హేగే నియమించిన అలంకారము కాక మరి ఏవియు ఆమె కోరలేదు. మన దేవుని పిల్లల, నీవు నేను కూడా అలంకరించబడాలి, ఆత్మీయ వరములతో అలంకరించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఆ యొక్క 2వ రాకడకు సిద్ధపరిచి ఒక సాధనమై ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లల, ఆ యొక్క పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి ఏ విధంగా పెండ్లి కుమార్తె తనకు తానుగా సిద్ధపడుతుందో, అలాగే కొందరు స్త్రీలు వచ్చి సిద్ధపరుస్తారు. ఇప్పుడు డబ్బులు ఉన్నవారైతే బ్యూటీషియన్ పిలుచుకుంటారు. అలాగే ప్రియమైన దేవుని పిల్లల, మనం యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడకు సిద్ధపడాలి అంటే మనకు సహకారిగా ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు ప్రార్థన చేయాలి. 1 యేసు రక్తము, 2 దైవ సన్నిధి, 3 పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ 3 సాధనాలు మీరు సంపాదించుకుంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క 2వ రాకడలో ఎత్తబడగలరు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు
మీ అందరికీ దయచేయును గాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, విత్తబడిన ఈ యొక్క వాక్యములు నీ బిడ్డల జీవితాల్లో ఫలింప చేయండి. మరి ఎస్తేరు ఏ విధముగా ఆ యొక్క రాణిగా నిర్ణయించబడిందో ఈ నీ బిడ్డలందరూ కూడా రెండవ రాకడకు సిద్ధపరచబడినట్లుగా రాకడ సమయంలో నైనా ఆరోహణమయ్యే ఆ యొక్క అనుభవములు ఆ యొక్క అంతస్తులోనికి వచ్చినట్లుగా కార్యం జరిగింప చేయి తండ్రి. ప్రతి ఒక్కరిని యేసు రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, దైవ సన్నిధి దైవ సహవాసము నేర్పించండి, పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది యేసు ప్రభువాని రాకడకు సిద్ధపడినట్టు భాగ్యం అనుగ్రహింప చేయము. త్వరలో ఆకాశ మండలానికి కొరడుగా వస్తున్నా యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రములు. అలాగే ఆసక్తితో ఆలకించిన మీ అందరికీ మరణాత. అలాగే మీ మరి సోమరాజయ్య గారికి కూడా వందనాలు, మరణాత.